అంత్యాక్షరి ఎన్ని రకాలుగా ఆడొచ్చు చెప్పండి. ఉన్నాయి, డాన్సులు ఉన్నాయి, ఉన్నాయి, బాలు ఇంకా చిట్టిలేసి ఆడుకోవచ్చు. అందులో కొంచెం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇంకోటి ఎన్ని రకాలు ఉన్నది చెప్పాక ఒకటి లేదు రెండు లేదు చెప్పచ్చు. ఇగో అయితే ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఎవరికి ఏది ఇష్టమైందో వాళ్ళ మనోగతం ఏందో వాళ్ళ సంతోషకరమైంది ఏందో అసంతోషమైంది ఏదో ఈ రెండు చెప్పాలి. దుఃఖము సంతోషం రెండు చెప్పాలి. ఆ దిండు పట్టుకున్నాడు కదా, దిండు ఎవరి దగ్గర అయితే 2 సెకండ్లు ఆగుతుందో వాళ్ళు దొంగ, వాళ్ళు అప్పుడు చెప్పాలి. సరేనా? నిజాలు చెప్పాలి. అగ్గిపెట్టె గుగ్గిపెట్టె లవ్వో లాటో చెంచో బయట టాంగ్ టింగ్ తమ్మలో పెద్దవతి అన్నా ఏం చేయాలి ఇప్పుడు? పాట పాడాలని ఇష్టమైన వాళ్ళ గురించి నువ్వు చెప్పాలి. పాట పాడాలి ఇష్టమైన గురించి చెప్తా. సరే ఓకే చెప్తా. ఫస్ట్ పాడమే పాడు. ఓకే. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరీ హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరీ హాయ్, నీ ప్రేమ కోసం పిచ్చోడ్నైపోయానే చూడకే మేరీ హాయ్, చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరీ హాయ్. పాట కాడికి అయిపోయింది. మీరంతా ఎందుకు ఆడుతున్నారు? పాడొచ్చు అన్న. పాట అయితే మంచిగా పాడినావు కానీ మస్తుందన్నా. ఎవరికి అర్థమైందో లేదో కానీ నాకైతే అర్థం అయిపోయింది. ఇప్పుడు నీ లవ్ స్టోరీ స్టార్ట్ చేయన్నా. సరే చెప్తా. ఒక అమ్మాయిని నేను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నా. ఎప్పుడు ఆ అమ్మాయి గుర్తుకు వస్తుంటుంది. పడుకున్నా లేచిన అమ్మాయి గుర్తుకు వస్తుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఒకవేళ అమ్మాయి పోకపోతే ఇట్లే బ్రహ్మచారిగా ఉంటా. చాలా నాది ఇంతే. పెట్టే లవ్ నాటు చెంచు బయట టాంగ్ టింగ్ పెద్దమ్మ పాడతా తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు నిదురపోని కనుపాపలకు జోలా పాడలేక ఇలా వేసి చంపుతున్నావు ఈడు నాపలేక ఇన్నాళ్ళకి రాస్తున్నా ప్రేమ లేక. సూపరా? పెంటక్క పాట అయితే మంచిగా వాడినావాక. ఏదన్నా మంచిగా ఇప్పుడు నీ ప్రేమ లవ్ స్టోరీ కానీ ఏదన్నా ఒకటి మంచిగా ఏదైనా స్టోరీ చెప్పాక, జ్ఞాపకాలు కానీ ఏదన్నా చిన్నప్పటిదైనా సరే ఇప్పటిదైనా సరే. చెప్పాలా? తప్పదా? ఏం చెప్పాలి? నా మనసులో అయితే వాళ్ళ గురించి నా మనసులో మాట చెప్పాలి కదా. అంటే నేను కూడా అందరిలాంటి ఆడపిల్లనే. అమ్మ నాన్న చూసిన సంబంధమే చేసుకోవాలని. అమ్మ నాన్నలు కూడా వాళ్ళు కూడా ఎంతో ఆశగా ఉంటారు. వాళ్ళు ఎన్నో చెప్తుంటారు, వాళ్ళు ఎన్నో కలలు కంటుంటారు. నేనైతే ఎవరిని ఇష్టపడలేదు. చూద్దాం, నన్ను అర్థం చేసుకునే భర్త దొరుకుతాడని నేను వెయిటింగ్ చేస్తున్నా. మా అమ్మ నాన్న చూసిన వాళ్ళనే చేసుకుంటా. మా అమ్మ నాన్న మాట నేను ఎప్పుడు జవదాటను. ఉంటుంది కానీ అమ్మ నాయన తర్వాతనే ఎవరైనా. నాకు వచ్చే భర్త మా అమ్మ నాన్న తర్వాతనే. వాళ్ళే నా దైవం, వాళ్ళే నా సర్వం. మా అమ్మ నాన్న చూపించిన వాళ్ళని చేసుకుంటా. నేను ఇంతవరకు నా మనసులో అయితే ఎవరు లేరు. ఖాళీగానే ఉంది నా గది. ఇక్కడ కూర్చొని నేను మాట్లాడతానంటే నన్ను కన్నా కన్న తల్లి. ఫస్ట్ పాట పాడాలి. ఆమె గురించి పాటనా? సరే. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని కావ్యం, అమ్మ పేగు పంచుకొని అనువంటే పుడతాడు, అమ్మ
పేగు పంచుకొని అనువంటి పుడతాడు. నూరేళ్ళు తొలి పలుకు నేర్చుకున్న భాషకి అమ్మేగా అతిసరం పెంచుకున్న భాషకి ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం. సూపర్ సూపర్. అమ్మ మీద ఎంత ప్రేమ ఉంది, మంచి పాట పాడిందిరా. నాకు లవ్ స్టోరీ అంటే ఏం లేదు, చిన్న వయసులో పెళ్ళైపోయింది. నాకు ఫ్రెండ్ అయినా లవర్ అయినా అమ్మ అయినా నాన్నైనా, అమ్మ తర్వాత నా హస్బెండ్ రమేష్, తర్వాత నా పిల్లలు నాకు సపోర్టు. తన సపోర్ట్ ఉండబట్టి నేను ఇక్కడ ఉన్నా. ప్రతి క్షణం ఎక్కడున్నది ఏం చేస్తుందని ఆలోచిస్తాడు. ఫస్ట్ నన్ను అన్నదానికి హ్యాండ్సప్, తర్వాత నన్ను చేసుకున్న భర్తకు మనస్ఫూర్తిగా హ్యాండ్సప్ చెప్పుకుంటా. పాడాలి పాడాలి పాడాలి. ఏం చేస్తుంటావు అనుకుంటుంటాను ప్రతి నిమిషం నేను గుండె నాడు చేజారిపోయింది నిన్నుగా మారి. సూపర్ సూపర్ సూపర్. నాకు ఇష్టం లవ్ మ్యారేజ్. సాడ్ ఏంటంటే అరేంజ్ మ్యారేజ్. మీ ఆయన పేరు కుమార్. మరి కుమార్ని చేసుకున్నావా లవ్ చేసిన చేసుకున్నావా? లవ్ చేయలేదు, చేద్దాం అనుకున్నా కానీ చేయలేదు. ఇప్పుడు చేసుకున్నాక చేసుకోవచ్చు కదా. ఆయనకి లవ్ అంటే ఇష్టం ఉండదు. ఓ నువ్వు రోజు ఐ లవ్ యూ అను, ఏదో రోజు కొడతాడు. పలిగిన పళ్ళతోనే ఐ లవ్ యూ అను మళ్ళీ చెప్పు, ఐ లవ్ యూ అను మళ్ళీ చెప్పు. అప్పుడు అంటాడు లవ్ యూ టూ అని అంటాడు. చీపురు గట్టు ఉన్నది అక్కడ అంటాడు. తీసుకో తులుపు అంటావు, తర్వాత నన్నే దులుపుతాడు అన్న. పాడాలి. పాడదా ఆహాయమి 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 పాడదాక రావాలని చెప్తున్నా. ఓకే పాడుతున్నా. యాదో నాకు ఏం సంబంధం లేని సాంగ్ ఇది. అందాల సారీ ఒక్క నిమిషం. చెప్పిన మీ అందరికి బిడ్డ మీద ఇంకా సాంగ్ ఏం లేదన్నా. నా బిడ్డ మీద ఇప్పుడు చిన్నగా ఉంది కదా, నా బిడ్డ గురించి సాంగ్ వద్దు. నమ్మవేమో గాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే నిలిచింది, అందుకే ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఓకే అన్న. ఇంకోటి ఏంటంటే నీ స్టోరీ చెప్పు. నా స్టోరీ అంటే ఏం లేదన్నా, నేను లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నా. ఆ లవ్ స్టోరీ పక్కకు నా సొంత స్టోరీ ఏంటంటే, మా డాడీ అంటే చాలా ఇష్టం. మా డాడీ లేడు, మా డాడీ చనిపోయి కూడా దగ్గర 8 సంవత్సరాలు అవుతుంది. మా డాడీ గురించి ఏంటంటే, డాడీ లేని బాధ ఏంటంటే ఒక సింగిల్ గా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అన్న. ఒక్క కొడుకున్న వాళ్ళకి డాడీ లేని బాధ ఏందో అని నాకు తెలుసు. అన్ననో తమ్ముడు ఉంటే బాధలు ఉంటాయి అన్న. ప్రతి ఒక్కళ్ళకి అన్నో తమ్ముడు ఉంటాడు కానీ నాకు అదృష్టం లేదు. డాడీ కూడా లేడు. అక్క చెల్లి పెళ్లి అయిపోయింది, నేను పెళ్లి చేసుకున్నా, ఇప్పుడైతే సంతోషం. కానీ డాడీ లేడు అన్న ఒక్క బాధ తప్ప అంతా హ్యాపీ అన్న. నీకు డాడీ లేడు కానీ నువ్వు డాడీ అయ్యావు. అవునన్న, అదైతే కరెక్ట్. రీసెంట్ గా మన సాయికి కూతురు పుట్టింది. పాప పుట్టి 3 నెలలు 4 నెల. చాలా బాగుంటది నిజంగానే, అందాల రాసి. తన అదృష్టం డాడీ లేడని ఎన్నోసార్లు చాలా బాధపడ్డాడు నాకు తెలిసినంత వరకు. అది నిజమే. అమ్మా నాన్న లేని వాళ్ళు ఉన్నప్పుడేమో వాళ్ళ విలువ తెలియదు, వాళ్ళు గతించినాక వాళ్ళ విలువ మనకు తెలిసి వస్తుంది. అమ్మా నాన్నల్ని బతికున్నప్పుడే వాళ్ళని మంచి ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకు కూడా రేపొద్దున వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని అలాగనే చూసుకుంటారు. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే, తను రియల్గా దుఃఖం ఆపుకొని మనకు చెప్పిండు. వాళ్ళ నాన్నని మామూలు కాదు, ఏదో యాక్సిడెంట్లుగా చనిపోయిండు పాపం. చనిపోయే వయసు కూడా కాదు పాపం. వాళ్ళ అమ్మ తను కష్టపడి వాళ్ళ అక్కది వాళ్ళ అన్నది వాళ్ళ చెల్లెది పెళ్లి చేసిండ్రు. తను కూడా లవ్ మ్యారేజ్ రీసెంట్గా 14 సంవత్సరాలు ఒకే అమ్మాయిని ప్రేమించి, ఆ అమ్మాయి ఎంత కాదన్నా కూడా తనను ఒప్పించి ఒకే ఊరు ఇంటి ముందర ఇల్లు అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బంగారు బొమ్మ పాప పుట్టింది. అదే హ్యాపీ.
పాడాలి పాడాలి పాడాలి. లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మలకుపేట పిల్లు అన్న డీజే పెడితే డిల్లాడిల్లా లాలాలా డీజే పిల్లు పేరు ఇది స్టైలే వేరు తోటేమో హీరో తీరు ఇది తీరు మారు కొట్టు 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 ఏయ్, కొట్టు 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 తీను మరే. నీ కొట్టు కిందేసి కొట్టు వాడిని కొట్టు. నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. ఏడా దిల్సుకున్నారు. తెలిసిన నువ్వు ఎందుకు నువ్వు నేను అక్కడనే ఉన్నా దిల్సుకున్నాళ్ళ. నీ కరీంనగర్ కదా, నాది మంచిర్యాల. మంచిర్యాల కదా. మరి కరీంనగర్ స్టడీ కొరకు వచ్చినావా అమ్మాయి కొరకు వచ్చినావా? స్టడీ వచ్చింది, అమ్మాయి వచ్చింది నా లైఫ్ లెక్క. సో లవ్ చేసుకున్నాం. నన్ను మా అమ్మ లెక్క చూసుకున్నది. ఆల్మోస్ట్ ఒక 4 years బ్యాక్ యాక్సిడెంట్లో తని అనిపోయింది. 4 years బ్యాక్ అనిపోయింది. సో నేను ఇక మందుకు బానిస అయినా, షూటింగ్లు బంద్ చేసిన, తిరిగిన, ఇవన్నీ చేసిన. సో ఇప్పుడు మా అమ్మ నాన్న నాకు అన్నీ చెప్పారు, గట్ల కాదు మనం గిట్ల ఉండాలని. సరే వాళ్ళ మాట కాదనద్దని చెప్పి ఉన్న వాళ్ళ లెక్కనే. సో రీసెంట్గా మా మేనమరదలతోటి మ్యాచ్ ఓకే అయింది, మ్యారేజ్. సో ఇప్పుడు చనిపోయిన ఆమె నన్ను ఎట్లా చూసుకున్నదో ఇప్పుడు నా లైఫ్లోకి వచ్చే మా మేనమరదలు జ్యోతి, ఆమె ఇంకా నన్ను అట్లనే చూసుకుంటాను. రోజు తినడం కానీ చేయడం. సూపర్ 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 సూపర్. వాళ్ళు చూసుకుంటున్నారని నువ్వు చెప్పావు కదా, నువ్వు కూడా చూసుకోవాలి. వాళ్ళు 50% చూసుకుంటే నువ్వు 100% చూసుకోవాలి. ఎందుకంటే ఒక ఆడపిల్ల తన అమ్మ నాన్నని, తన అన్నదమ్ముల్ని, తన అక్క చెల్లెల్ని, తన తోబుట్టులందరినీ వదిలి తన ఇంటి పేరు కూడా చివరికి మన ఇంటి పేరు మోస్తూ కట్టుకున్నోనితే సర్వమని నీ ఇంట్లో అడుగు పెడుతుంది చూడు, అది గొప్ప. దాన్ని పాటించరు కానీ నీ పిల్లం ఎంత కట్నం తెచ్చింది, నీ కోడలు ఎంత కట్నం తెచ్చింది, పక్కింటోళ్ళు ఎనికింటోళ్ళు ముందింటోళ్ళు ఆడుతుంటే రే మొన్న మా దోస్తు కానీ పిల్లము ₹1 కోటి కట్నం తెచ్చిందిరా, 2 ఎకరాల పొలం తెచ్చిందిరా అని చెప్తారు. చెప్పి ఏం చేస్తారు, మళ్ళీ మనకేం దేని అమ్మాయిలని పిల్లలని ఏం చేస్తారు, కొందరు బాధ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అది కాదు కదా. నీ కోసం అన్నీ మార్చుకొని అన్నీ త్యాగం చేసి వస్తున్నప్పుడు అంతకన్నా మించిన బహుమతి ఏం కావాలి? పెళ్ళం నిన్ను కొంటుందా, నువ్వు పెళ్ళాన్ని కొంటున్నావా చెప్పు? కట్నం అనే బంధం కాదు, 3 ముళ్ళ బంధంతోనూ ముచ్చటగా మనం ఉన్నంత వరకు వాళ్ళని హ్యాపీగా చూసుకోవడమే మన ధర్మము, మన బాధ్యత. చూశారు కదా మాట పాట మా మనోభావాలు, ఎవరి మనసులో ఏముంది, ఎవరికి ఏ సుఖాలు ఉన్నాయి, ఏ కష్టాలు ఉన్నాయి అన్నీ విన్నారు. నిజం చెప్తున్నాం, మేము పెద్ద ఏమి చెప్పకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరి లైఫ్లో సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. నిజంగా వాటిని మనం నెమరేసుకుంటూ, బాధలన్నీ నెమరేసుకుంటూ బతకొద్దు. సుఖాలు వచ్చినాయి కదా అని మరీ ఇదిగా ఉండొద్దు. అన్నీ వస్తుంటాయి, కొన్ని రోజులు వెన్నెల, కొన్ని రోజులు చీకటి. అదే మానవ జీవితం. నిజంగా మీరు చూసిరు అనుకుంటా, ఎంజాయ్ చేసిరు అనుకుంటా. మా పల్లె పెంటి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఏమైనా తప్పు చేసింటే కామెంట్ రూపంగా చెప్పండి, మంచిగా చేస్తాం. సరేనా? గట్టుండ్రి. బాయ్ బాయ్ బాయ్.